ఒరే ఇంకెన్ని రోజులు రా ఇలా చీకట్లో ఉంటావు, బయటికి రారా. బయటకు వచ్చి బతకడానికి ఎవరున్నారా నాకు? ఆయన బయటకు వచ్చి పీకేంత పనులే ఉన్నాయి. నాకు ఇక్కడే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎవరో లేరనుకుంటే ఎవరికి ఎవరు ఉండరు. నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అప్పుడు నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. రేపులి నాకు ఇప్పుడు పెళ్ళి అమ్మాయి ఇవేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదురా. నన్ను కొంచెం ఒంటరిగా వదిలే, నా బతికేదైనా బతుకుతాను. వదలరా. నువ్వు కొట్టినా తిట్టినా సరే నిన్ను వదలను. నువ్వు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాల్సిందే, ఎప్పటిలాగా ఆనందంగా బతకాల్సిందే. అవును, మీ మామయ్య పంపిన ఫోటో చూసావా? పోనాది ఎక్కడుందో తెలుసా? తెలీదు. ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఆత్మ వాళ్ళకి నచ్చిన వాళ్ళని 1 సంవత్సరం పాటు చూస్తూనే ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటేనే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది. మీ అమ్మకి నీ జీవితం కంటే ముఖ్యమైనది ఇంకేది లేదురా. నువ్వే ఆలోచించు. ఇదిగో నువ్వు అడిగిన పేషెంట్స్ లిస్ట్. డాక్టర్తో కూడా మాట్లాడాను. వాళ్ళందరికీ ఇన్ఫినిటమ్ హాస్పిటల్లో బెడ్స్ అరేంజ్ చేశాను. వాళ్ళకి ట్రీట్మెంట్కి అయ్యి ఖర్చులు ఇవన్నీ నీతో మాట్లాడుతున్నారు. రేయ్, నేను మందు మానేమని సిగరెట్ మానేమని నేను అడగను. ఎందుకంటే నేను అడిగినా నువ్వు మానవు. ఈ ఫుడ్ తిను. నిన్ను ఒంటరిగా వదిలేమన్నావు కదా, ఈ ఫుడ్ తిను, వెళ్ళిపోతా. అవును, చెప్పడం మర్చిపోయాను. రేపు గుడికి వెళ్దాం, నీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రేయ్, అమ్మ చనిపోయిన 4 నెలలు కూడా కాలేదు. ఏదో మైలంట, సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదన్నారు. ఈ మైలు ఇవన్నీ మనకేరా, దేవుడికి కాదు. రేపు తలస్నానం చేయి, మర్చిపోకు. రేపు నీ పుట్టినరోజు. నీకెవరో లేరన్నావు కదా, అదే విషయం దేవుడికి చెప్పు. ఆయన నీకో దారి చూపిస్తాడు. నా జీవితంలో ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు, కానీ మా పులిగాడు మాత్రం నేను బతుకున్నంతకాలం నాతోనే ఉంటాడు. నేను తిట్టినా కొట్టినా వాడు మాత్రం నన్ను వదలడు. వాడు నా గురించి ఆలోచించేంతలాగా వాడి గురించి కూడా వాడు ఆలోచించుకోడు. నేను ఏడిస్తే వాడు ఏడుస్తాడు, నేను నవ్వితే వాడు నవ్వుతాడు. అందుకే వాడి కోసమైనా చీకట్లో నుంచి బయటికి రావాలనుకున్నాను. ఆ రోజు నా పుట్టినరోజు. మహాలక్ష్మిని మొదటిసారి చూసిన రోజు. నేను మళ్ళీ పుట్టినరోజు. అప్పుడే ఫస్ట్ టైం మహాలక్ష్మిని చూశాను. ఎందుకో తెలీదు, తనను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే అనిపించింది. నా ఫేస్లో నాకు తెలియకుండానే స్మైల్ వచ్చింది. తను పక్కన నడుస్తూనే గుడంతా ప్రదక్షిణాలు చేశాను, కానీ తను మాత్రం నన్ను చూడలేదు. అలా రోజంతా తను వెనకాలే తిరిగాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నేను చీకట్లో ఉండలేదు. బహుశా మా అమ్మాయి ఆ దేవుడితో మాట్లాడి ఈ అమ్మాయి నాకు కనిపించేలా చేసిందేమో. థ్యాంక్స్ అమ్మా. ఒరే బావా, 3 అయిపోయినాయిరా. రేయ్, 3 ప్రదక్షిణలు అయిపోయినాయిరా. 108 చేద్దాం రా. 108 ప్రదక్షిణలా? ఎందుకు? దేవుడి కోసమా, అదే హత్ కోసమా? అదేం దాగిన చూస్తున్నాను రా. పక్కనే నట్టం, నడుతున్నప్పుడు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒరే పులి, ఆ దేవుడు నాకు దారి చూపిస్తాడన్నావు కదా, ఆ దారి తనే అనుకుంటారా. తనతో కొత్తగా జీవితం స్టార్ట్ చేయమని చెప్పి ఆశీర్వదించారనుకుంటా. రేయ్, ఈ మార్పు నీళ్ళు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ రా బాబు. టైం వేస్ట్ చేయకుండా అమ్మాయికి చెప్పి, నువ్వు రాముడు, ఆ అమ్మాయి సీత, మీ ఇద్దరిని కలిపి హనుమంతుడు మాత్రం నేనేరా. లేదురా, ఆ అమ్మాయిని చూస్తుంటే అందరూ అమ్మాయిలు అనిపించట్లేదురా. ఆ కట్టు బొట్టు సిటీలో కూడా ఎంత పద్ధతిగా ఉంటుందంటే అమ్మాయితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలరా. గుడికి ఎవరైనా ఇలాగ వస్తారులేరా, ఇంటి దగ్గర కూడా అలాగ ఉంటే అప్పుడు అనుకోవచ్చు.
అందుకే ఈ రోజు నుంచి అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలి. అయితే అర్జెంట్గా వెళ్ళి ఆధార్ కార్డు అడుగుతాను. నెట్లో కొడితే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆధార్ కార్డు నెంబర్ అడుగుతావా? పాన్ కార్డు తీసుకో. ఏమన్నా లోన్ ఉందనుకో అది వెళ్ళి క్లియర్ చేసి నడు. తర్వాత నుంచి అమ్మాయి వెళ్ళిపోతుందా? రే సత్యబాబు, ఇందాక మీరు పక్క నడిచినప్పుడు చూసాను రా, మీ జంట చాలా బాగుంది. తను అసలు మిస్ చేసుకో. ఇంకో విషయం ఏంటంటే ఇల్లు తను ఉండే ఏరియా తెలిసిపోయింది కాబట్టి మనకి ఇంక టెన్షన్ లేదు. ఇల్లు కాదు రూమ్. అదేలే. ఈ ఏరియా చూస్తుంటే అంత బాగా అనిపించట్లేదు నాకు. పాప మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుంటారా, తక్కువలో దొరుకుతుందని చెప్పి ఇక్కడ తీసుకున్నట్టుంది. రేపటికల్లా అమ్మాయి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నాకు ఒక విషయం తెలుసు. ఏంటి? ఆ అమ్మాయికి స్పీడ్ ఎక్కువ. నీకలా తెలుసు? ఇప్పుడే అమ్మాయి బండి చేయాలని చెక్ చేశాను రా. 2 నో హెల్మెట్ కేసులు, ఓ సిగ్నల్ క్రాసింగ్, 2 ఏమో ర్యాష్ డ్రైవింగ్. ఆ అమ్మాయికి చాలా తొత్తరు ఎక్కువ. ఇక్కడ నువ్వు ఆనందించాలని విషయం ఏంటంటే రా సత్యబాబు, ట్రిపుల్ రైడింగ్ కేసు ఒక్కటి కూడా లేదు. అంటే ఆ అమ్మాయి ఇక్కడ సింగిల్గానే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు కూడా లేవురా. అంటే ఆ అమ్మాయి తాగుడు అలవట్లేదు. నువ్వు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఎలా ఉంది మన ఇంటెలిజెన్స్? 10వ తరగతి 4 సార్లు చదివితే ఎలా ఏడుతా తెలివితే అట్లు. వెళ్దాం పదా. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చీకట్లోనే ఉంటావు కదా, లైట్ వేసినా కూడా నచ్చదు. అలాంటిది నువ్వు వేసావేంటా అని. ఇంక చీకట్లో ఉండాల్సిన అవసరం లేదురా. ఇన్ని రోజులు బతకడానికి కారణం దొరకలేదు, ఇప్పుడు దొరికింది. రే బావా, నువ్వేం కంగారు పడకరా. రేపు అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయి డీటెయిల్స్ అడుగుతుంది, నీ చేతి ఎడతాను. నువ్వేం కంగారు పడుకో. థ్యాంక్స్ రా. ఇది వేసి ఎక్కడ చూసినట్టుందండి. ఆ ఫోటో అలా చూస్తున్నావు? నువ్వే చూడు. మావయ్య పంపిన ఫోటో ఈ అమ్మాయినా? కరెక్ట్ టైం కరెంట్ కూడా పోయిందిరా. దేవుడు కూడా ఎందుకురా నీతో ఎలా ఆడుకుంటున్నాడు. ఆయన తప్పంతా నీదేరా. అదృష్ట దేవత చొల్లో కూర్చుంటానంటే కరోనా టైం కదా, దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నాడు నీలాంటోడు. రే ఇదేం ట్విస్ట్ రా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రే నీ అబ్బా, ఆ ఫోటో ఆ రోజు చూసుంటే నీకు ఈ పాటికి పెళ్ళి అయిపోతురా. రే తనకు పెళ్ళి అయి ఉండదు కదా? నెల 10 రోజులే ఉంటుంది వచ్చి. ఈ పాటికి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒకసారి మావయ్య కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కో. హలో మాయా, మొన్న ఫోటో పంపావు కదా, అలా వివరాలు పంపాయా? ఎందుకురా 10 రోజుల ముందు అమ్మ పెళ్లి చెట్టిందంట. ఇప్పుడు వివరాలతో ఏం పని? వివరాలు అడిగితే ఆరాలు తెస్తావేంటి మాయా? పంపాయా? నాకు అదే ఫోన్ నెంబర్ ఉన్నట్టుంది, పంపుతాను చూడు. రే పులి, నాకెందుకు అలా జరుగుతుంది? రే మరీ ఎంత దరిద్రం ఏంట్రా, నీకు ఎదురు వచ్చిందనుకో నల్లపిల్లి కూడా డ్రైనేజ్లో పడి చచ్చిపోద్ది. మరీ ఎంత దరిద్రం ఏంట్రా బాబు. మా ఎవరిదో నెంబర్ పంపాడు. హలో, హలో, నా పేరు సతీష్ అండి. నాకు ఇంట్లో పెళ్ళికి మ్యాచెస్ చూస్తున్నారు. ఒక 1 మంత్ బ్యాక్ మా మావయ్య ఒక ఫోటో పంపారు. మా చెల్లి ఫొటోస్ అయి ఉంటాయి. తనకు కూడా మ్యాచెస్ చూస్తున్నా. తనకి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అండి? మీ పేరేమన్నారు? నా పేరు సతీష్ అండి. ఊరు? ఊరు అంతర్వేది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. మీ నాన్నగారు రవీంద్రనారాయణ గారే కదా? అవునండి. మా నాన్న మా చెల్లికి డబ్బున్న సంబంధమే చూడమన్నాడు. మా చెల్లి ప్రొఫైల్ బ్రోకర్కి ఇస్తే తన ద్వారా మీ దగ్గరకు వచ్చినట్టుంది. తనకి రీసెంట్గా ఒక సంబంధం కుదిరింది, కానీ తనకి ఇష్టం లేకపోవడం వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయింది. అమ్మయ్య, చాలా థ్యాంక్స్ అండి. వాట్? అంటే ఏం లేదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. అలా వాళ్ళ అక్క ద్వారా మహాలక్ష్మి లైఫ్లోకి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఎంటర్ అయ్యాను. నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆ అమ్మాయి నిన్ను వదిలేస్తుందేమో అని ఇన్ని రోజులు తెలియకుండా మేనేజ్ చేశావు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసిపోయింది.
పోనీ నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ వదిలేద్దామంటే చారిటీస్ వల్ల వదలలేకపోతున్నావు. నెక్స్ట్ ఏమవుతుందా అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. సతీష్, మీ సైడ్ ఊర్లో వాళ్ళందరూ నీలాగే ఇంత హానెస్ట్గా లవ్ చేస్తారా? ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేసే అంతలా? మా ఊరు అబ్బాయిలనే కాదు, అందరు అబ్బాయిలు ఇలానే ప్రేమిస్తారు. ముఖ్యంగా వాళ్ళ అమ్మతో బాండింగ్ ఉన్న ఏ అబ్బాయి కూడా ప్రేమించిన అబ్బాయిని మోసం చేయాలనుకోడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆడవాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలని నేర్పిస్తుంది కాబట్టి. వావ్, చాలా బాగా చెప్పావు. అవును, ఇప్పుడు తనతో ఎలా మాట్లాడతావు? ఏమో, నాకు తెలీదు. ఆ పైవాడు ఎక్కడి వరకు తీసుకొచ్చాడు, ఆయనే దారి చూపిస్తారు. ఇప్పుడే మావాడు నార్మల్ అవుతున్నాడు, ప్రెగ్గికి దగ్గరవుతున్నాడు. దయచేసి నువ్వు మళ్ళీ వాడి జీవితంలోకి రాకమ్మా. సత్యబాబుతో మాట్లాడలేదా? దయచేసి మా అబ్బాయి జీవితంలోకి రావద్దని వాళ్ళ నాన్నే చెప్పాక ఇంకేం మాట్లాడాను నాన్న. సత్యబాబు స్టేటస్కి ప్రజ్ఞానే కరెక్ట్ ఏమో. నేనే అనవసరంగా ఆశలు పెంచుకున్నా. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, సత్యబాబు వాళ్ళ నాన్న కూడా కాదు. ఆ మాట చెప్పాల్సింది సత్యబాబు. అక్కడ చూసింది నమ్మి ఒక నిర్ణయం తీసుకోకూడదురా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. ఒకవేళ నేను సత్యబాబుతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ నాన్న ఒప్పుకోరు కదా. సత్యబాబు కోసం నన్నే ఎదిరించడానికి సిద్ధపడ్డదాన్ని, అలాంటిది వాళ్ళ నాన్న ఎదిరించడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? మనకేదైనా కావాలనుకుంటే దానికోసం కలలు కనడం, ఆశలు పెంచుకోవడం కాదు, దానికోసం ఫైట్ చేయాలి. రే నాన్న, మొదట్లో సత్యబాబు నాకు నచ్చలేదు, అలాగని వదిలేసావా? ఎప్పటికైనా నన్ను ఒప్పిద్దామని అనుకున్నావు కదా. ఇప్పుడు నేను ఎలా అయితే ఒప్పుకున్నానో, రేపటి రోజున సత్యబాబు వాళ్ళ నాన్న కూడా నేను సత్యబాబు నుంచి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడేమో. రేయ్, ఇప్పుడు ఇదంతా నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు వదిలేసి తర్వాత బాధపడతావో, ఇప్పుడు బలంగా ఉండి తర్వాత ఆనందపడతావో, అంతా నీ ఇష్టం. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనకు సమాధానం సత్యబాబు దగ్గరే ఉంది. ఒక్కసారి సత్యబాబుతో మాట్లాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. సరేనా? మహాలక్ష్మి, హాయ్ ప్రజ్ఞ. ఏంటి ఇక్కడున్నారు? తెలిసిన వాళ్ళకి బాగాలేదంటే చూడ్డానికి వచ్చా. ఓ, మరి నువ్వేంటి ఇక్కడ? అదే సతీష్ క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు కదా, సో తను ఇప్పుడే వర్క్ ఉందని బయటికి వెళ్ళాడు, నేను ఇక్కడే ఉన్నా. క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడా? అదే అండి, వాళ్ళ అమ్మగారు క్యాన్సర్తో చనిపోయారు కదా, అలా ఇంకెవరు చనిపోద్దని వాళ్ళ అమ్మ పేరు మీద చారిటీ పెట్టి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఏంటండి, మీకు తెలీదా? తెలీదు. ఈ చారిటీస్కి మనీ కావాలనే కదా తనకిష్టం లేకపోయినా వాళ్ళ నాన్నతో ఉంటున్నాడు. లేదంటే సతీష్లా ఉండాల్సిన కర్మ తనకేంటి? హ్యాపీగా తను మీకు నచ్చినట్టు సత్యబాబులా ఉండేవాడు కదా. ఏమైందండి? ఏంటో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అయ్యో, తను మీకేం చెప్పలేదా? అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు సత్యబాబు ఎక్కడున్నాడు? ఆఫీస్లో ఉన్నాడు అనుకుంటా. ఇంకా మీ కథలు వినే ఓపిక నా దగ్గర లేదు సతీష్ గారు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. నేనే తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను కదా మేడం. ఇదంతా మేమైతే ప్రేమతో చేశాను, కానీ మోసం చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు మేడం.